తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చూస్తున్నాము. దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట లభించింది. దానం, కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. దానం, కడియం ఇద్దరూ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తేల్చేశారు. గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇలానే స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా సాగుతున్న ఉత్కంఠకి ఈ రోజు తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఈ రోజు తుది నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు సిద్ధమైంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ రోజు దానం, కడియంల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి తుది నిర్ణయాన్ని ప్రకటించారు స్పీకర్. వాళ్ళిద్దరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళ మీద ఉన్న అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీ అంటే రేపటి లోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు ముందుగానే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇద్దరు దానం, కడియం ఇద్దరు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు అంటూ అనర్హత పిటిషన్ కి సంబంధించిన వాటిని కొట్టివేశారు, డిస్మిస్ చేశారు. వాళ్ళిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్ లో చేరి దానం నాగేందర్ పై అనర్హత వేటు వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనర్హత వేటుకు సంబంధించి ఒక పిటిషన్ వేశారు. అలానే బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. ఇక స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరటాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు.